శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 17 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉంది. రోజంతా చిత్తా నక్షత్రం ఉంది. సోమవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం కలహాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అకారణంగా వేరే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. ఇంకా వీలైతే ఒక మట్టి మూకుడులో నీళ్లు పోసి గుమ్మం బయట ఉంచి ఆ మూకుడు దాటి వెళ్ళండి. మీరు వెళ్ళాక ఎవరినైనా ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోయమని చెప్పండి. అది చేయటం వీలు కాకపోయినా కనీసం అద్దంలో మీ ప్రతిబింబం చూసుకునైనా వెళ్ళండి. అలాగే స్నానం చేసేటప్పుడు 2 పాల చుక్కలు కానీ 2 పెరుగు చుక్కలు కానీ నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేసి వెళ్ళండి. వీటిలో ఏది చేసినా ముద్గర యోగం వల్ల ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వవు, మీ ప్రయాణాల్లో గొడవలు అవ్వవు, మీ పనుల్లో గొడవలు అవ్వవు, కార్యసిద్ధి లభిస్తుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు కన్యా రాశిలో, బుధుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. స్థిరమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. చిత్తా నక్షత్రానికి అధిపతైన కుజుడు వృశ్చికములో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. 12 రాశుల వాళ్ళకి ఈరోజు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి బలం అద్భుతంగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఈరోజు బలం అద్భుతంగా ఉంది. అలాగే ప్రాపర్టీస్ అమ్మటానికి కూడా ఈరోజు యోగం చాలా బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. ఈరోజు అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. బ్యాంక్కి లోన్ శాంక్షన్ చేయించుకోవటానికి కూడా ఈరోజు బలం బాగుంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. చిత్తా నక్షత్రానికి అధిపతైన కుజుడు సొంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఇవన్నీ కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి నూతన వస్త్రాలు ధరించడానికి చిత్తా నక్షత్రం మంచిది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి ఈ నక్షత్రం మంచిది. అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలకి, అక్షరాభ్యాసానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి చిత్తా మంచిది. అలాగే కొత్తగా వాహనాలు కొనటానికి, అమ్మటానికి ఈ నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే గృహారంభం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలకు కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. కొత్త బిజినెస్లు ఏవైనా ఈరోజు స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవడంతో పాటుగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి అద్భుతంగా ఉంది. మేషరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే స్వల్ప ధనలాభం ఉంది. పనులు సులభంగా పూర్తవుతాయి కానీ డబ్బు మాత్రం పెద్ద మొత్తంలో కాకుండా కొంత మొత్తంలోనే వస్తుంది. స్వల్ప ధనలాభం మాత్రమే కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు, దూర దేశాలకు ప్రయాణాలు చేయాలనుకుంటే ఆ ప్రయాణాలన్నీ విజయవంతం అవుతాయి. ధనలాభం బాగుంది. ఈరోజు రకరకాలుగా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. అంటే బంధువులతో, మిత్రులతో కలుసుకోవటం, వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొనటం, వినోదపరమైన కార్యక్రమాలకు వెళ్ళటం ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు చేస్తారు. అలాగే ధనలాభం కూడా ఉంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతున్నప్పటికీ ఏదో ఒక విధంగా ధనపరంగా కూడా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీకు దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళ గురించి ఒక చెడు వార్త వినే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు వచ్చే ఆపద కానీ, ఆందోళన కానీ తొలగింపజేసుకోవటానికి సాధ్యమైనంత వరకు మనోధైర్యంతో ముందడుగు వేయండి. ఇష్టదేవతను మనస్సులో స్మరించుకోండి. తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు అధికార లాభం ఉంది. అంటే వృత్తిపరంగా ఉన్నత స్థాయిని చేరటానికి, ఒక గొప్ప హోదా పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు
కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది, వస్తువులు నష్టపోయే అవకాశం ఉంది. వస్తువుల భద్రత పట్ల సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దేహ బాధలు పెరుగుతాయి, శరీరానికి ఏదో ఒక విధంగా బాధలు వస్తాయి, అంటే అనారోగ్య భావనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా సింహరాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైన లాభాలు చేకూరుతాయి. ఇంతకు ముందు కంటే ఈరోజు వ్యాపారం చాలా బాగుంటుంది. కొన్ని మనసుకి సంకటము, కష్టములు కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, కానీ బాగా ఆలోచించి స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అలాగే ఈరోజు ధనలాభం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలిసి సుఖజీవనం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభిస్తుంది. శుభకార్యక్రమాలు ధనుసు రాశి వాళ్ళు బ్రహ్మాండంగా నిర్వహించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో వచ్చే సమస్యల నుంచి బయటపడతారు. అలాగే చెడ్డవాళ్ళను కలుసుకుంటారు, వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. దుష్టులకు దూరంగా ఉండండి. మానసిక శ్రమ, శారీరక శ్రమ పెరుగుతాయి. అయినప్పటికీ మీ పనులు పూర్తి చేసి అద్భుతమైన విజయాలను మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసే సూచనలు ఉన్నాయి. ఆ చర్చలు విజయవంతమవుతాయి. అలాగే అప్పులు అనేటటువంటివి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కొంతమంది కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చే యోగం కూడా ఉంది. అలా తీర్చడం అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈరోజు ప్రధానంగా ప్రమోషన్ ప్రయత్నాలు బ్రహ్మాండంగా యోగిస్తాయి. మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ప్రమోషన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి కార్తీక మాసంలో ఆఖరి సోమవారం, రెండవది కార్తీక మాస బహుళపక్ష త్రయోదశి. దీన్ని నవగ్రహ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ 2 ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా కార్తీక మాస ఆఖరి సోమవారం సందర్భంగా ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అలాగే నవగ్రహ త్రయోదశి కాబట్టి ఓం నవగ్రహ దేవతాయై నమో నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం ఓం నవగ్రహ దేవతాయై నమో నమః ఇది రెండో మంత్రం. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకొని వెళితే కార్తీక మాస ఆఖరి సోమవారం నవగ్రహ త్రయోదశి సందర్భంగా నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తిపరంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. పాలు, పెరుగు, డైరీ ఫామ్స్, పత్తి ఇలాంటి వ్యాపారాలు చంద్రహోరలో ప్రారంభించుకోవచ్చు. స్థల మార్పులకు ఉన్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్ళటానికి కూడా చంద్రహోర మంచిది. అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.